క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. కొత్త రేషన్ కార్డులు జారీ చేయండి. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో ముందుగా కంప్లీట్ చేయండి. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగం పెంచండి. ఒకసారి అప్లై చేసుకున్న వారు మళ్ళీ అవసరం లేదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించండి. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ డిజిటల్ కార్డు రూపంలో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. కార్డు నమూనాల పరిశీలన ఉగాది తర్వాత సన్నబియ్యం పంపిణీ అంటూ ఈ సన్నబియ్యం పంపిణీ మీకు యాదకుండాలి. ఈ సన్నబియ్యం పంపిణీ ఒక 6 నెలల నుంచి మొదలుపెట్టినరబ్బా. ఈ ముచ్చట చెప్పుడు ఈ ముచ్చట 6 నెలల కింద నుంచి వింటానే ఉన్నాం. సంక్రాంతికి సన్నబియ్యం అని కూడా చెప్పిండ్రు. గుర్తుందా? మనకి గుర్తుండాలి. అంతకంటే ముందు దీపావళికి అని కూడా ఒక మాట వచ్చింది. దానికంటే ముందు దసరా అన్నారు. అసలు ప్రొక్యూర్మెంటే జరగనప్పుడు మరి యాడికెళ్ళి ఇస్తారు అని అంటే కూడా మేము ఇస్తాం మీకు ఎందుకు అని అన్న మాట ఆడికెళ్ళి ఎలా మళ్ళా ఉగాదికి వచ్చింది పండగ. అది ఉగాది అంటే ఉగాది కాదు, మళ్ళీ ఉగాది తర్వాత మళ్ళీ ఉగాది వచ్చేదాకా అది ఎప్పుడైనా కావచ్చు. అంటే నడుమిట్లా ఇక గ్యారంటీ ఏమి ఉండదు దానికి, పక్కా ఏం లేదన్నట్టు. వీళ్ళు ఏం ఆలోచన చేస్తారో నాకైతే అర్థం కాదు. కానీ ఎంతసేపు పండుగలు పబ్బాలు చెప్పుకుంటే పేర్లు గడుపుతూ ఉన్నారు. ఎప్పుడు అయితే పండుగలు అయితే పబ్బాలు గివే ఏదన్నా ఒకటి చెప్పి దాని అవతల పడేస్తాడు. జనవరి 26, 15 ఆగస్టు, డిసెంబర్ 9, ఉగాది, దసరా, దీపావళి అనుకుంటా పండుగలు పబ్బాలు చెప్పుడు తప్పితే వీళ్ళకి మనసులో మరి ఇచ్చేది ఉన్నదో లేదో, అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. కానీ పూర్తిగా ఏదో ఒక రకంగా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ వార్తలోని సారాంశం ఏంటిదంటే, ఇక్కడ ఎన్నికల కోడ్ ఏ జిల్లాలో అయితే లేదో ఆ జిల్లాల ఈ రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయమని చెప్తూ ఇక ఒక్కసారి కనుక అప్లై చేసుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఆగం కావద్దు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పోవద్దు. మీ సభ కాడికి పోయి నిలబడొద్దు. ఇది క్లారిటీ. మీరు కనుక ఒక్కసారి రేషన్ కార్డు అప్లై చేసుకుంటే మీరు ఎక్కడ పోకండి, ఎవరిని అడగకండి. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అట్లే ఆ దరఖాస్తులు కూడా పరిశీలించి స్పీడప్ చేయాలని చెప్పి ఇక్కడ వాళ్ళకి అవగాహన కల్పించమని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈ వార్త ఉంది. సో ఎవ్వరు కూడా రేషన్ కార్డు ఒకసారి అప్లై చేసుకున్న వాళ్ళు మాకు వస్తుందో రాదో, మళ్ళీ చేసుకోవాలన్నా, మళ్ళీ పోవాలన్నా, ఎక్కడ పోవాలనేది కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదని చెప్పి ఈ వార్త వచ్చింది. సో ఇది దీనికి సంబంధించి.